హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. హిందీలో దురంధర్, తెలుగులో మనశంకర వరప్రసాద్ రెండు సినిమాలు కూడా ఒక రేంజ్లో ఇండియన్ సినిమాకి బూస్టప్ ఇచ్చినాయి అని చెప్పాలి. అసలు ఎందుకని సినిమాలో ఏముంది, అసలు ఎంత బడ్జెట్తో తీసి ఎంత హిట్ కొట్టే, ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. హిందీలో దురంధర్ రిలీజ్ అయింది. ఒక రా ఏజెంట్గా వచ్చినటువంటి స్టోరీ. దాదాపు 250 కోట్లు 200 కోట్ల దగ్గర బడ్జెట్తో తీస్తే 1300 కోట్లు వచ్చాయి. తెలుగులో మనశంకర వరప్రసాద్ 100-150 కోట్లతో తీస్తే 400 నుంచి 450 కోట్లు ఇప్పటికే కలెక్షన్స్ వచ్చాయి. ఎలా చూస్తారు సార్ రెండు సినిమాలకి? ఒక రీజనల్ లాంగ్వేజ్ అయినా మనశంకర వరప్రసాద్ని, అలాగే హిందీ సినిమా అయినా జాతీయ భాష. ఏదేమైనా కదండి, ప్రేక్షకులు దేవుళ్ళే, వాళ్ళ చేతిలో ఉంటుంది. మంచి సినిమా వస్తే ఎంత బడ్జెట్ అనేది కాదు, వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి నిదర్శనం ఈ రెండు సినిమాలు. మీరు అన్నట్టు జాతీయ భాష హిందీ, ప్రపంచవ్యాప్తంగా హిందీ వీక్షకులు కావచ్చు. ఓన్లీ గల్ఫ్ కంట్రీస్ 6 కంట్రీస్ తప్పితే ఇది రిలీజ్ అయింది. 280 కోట్లతో ఖర్చుతో ఈ సినిమా తీశారు. ఎవరు ఊహించాల, వాళ్ళే ఊహించాల. ఈ విజయం అంతా ప్రజలదని చెప్పి అంటున్నారు. 2 నెలలు అండి ఇప్పటికీ, ఏ మాత్రం తగ్గలేదు. నెట్ఫ్లిక్స్ లో మనం 30వ తారీఖు రిలీజ్ అయినా దురంధర్ 2 నెలలు అయినా ఇప్పటికీ తగ్గలేదంటే, ఇప్పుడు 6 దేశాలు గల్ఫ్ కంట్రీస్ కనుక యాక్సెప్ట్ చేస్తే, నిషేధం విధించకపోతే ఇంకో 100 కోట్లు వచ్చాయి. ఏదైనా కానీ ఇప్పుడు 1304 కోట్లు వచ్చినాయి అంటే, తీసింది బడ్జెట్, నిర్మాత అయిన ఖర్చు 280 కోట్లు. లాభం ఎంత? 1000 కోట్లు. అంటే దేశం గురించి తీసిన సినిమా, మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ చూడాల్సిన సినిమా. ఒక మోహిత్ శర్మ రా ఏజెంట్గా ఎలా వెళ్ళి పాకిస్తాన్ లో చేశాడు. 2 అజిత్ కుమార్ దోవల్ యొక్క పాత్ర ఏంటి, మన డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏంటి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏంటి, చాలా చక్కగా చూపించి. ఇది మనకు కావాల్సింది. లేకపోతే దువ్వాడవా నీరు, లేకపోతే ఇంకొక ఈ తప్పితే ఈ దేశం గురించి అవగాహన ఎవరన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆ దర్శకుడికి ఆల్రెడీ యూరి సినిమా తీశాడు, ఇప్పుడు సినిమా ఆల్రెడీ దురంధర్ 2 కూడా తీసి పెట్టుకున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా మార్చి 19 రిలీజ్ అవుతుంది. అంటే వాళ్ళు చూడండి ఎంత కాన్సెప్ట్. ఈ దేశం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన దేశం తల్లి లాంటి పార్లమెంట్ మీద దాడి జరిగింది, అన్యాయంగా చంపేశారు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. 2 ముంబై అటాక్స్, తాజ్మహల్ జరిగింది. 3 కాందహార్ ఫ్లైట్ హైజాక్. దీనికి కారణాలు ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి తీయటం అంటే గట్స్ ఉండాలి. 2:30 గంటలకే టైం ఎక్కువైన సమయంలో 3 గంటల 40 నిమిషాలు కూర్చోబెట్టారంటే అప్పుడే సినిమా అయిపోయిందని. 1, 2 రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్తున్నారు. దానికి సక్సెస్ కారణం 1000 కోట్ల ఆదాయం వచ్చి నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. ఇప్పుడు కూడా చూస్తున్నారు 2 నెలలైనా. అంటే ఆనాటి సినిమాల్లో షోలే ఎంత సక్సెస్ అయిందో, దాదాపు 5 దశాబ్దాల పైనే హిందీ చరిత్ర కావచ్చు, భారత చలనచిత్ర చరిత్రలో దురంధర్ అనేది ఒక చరిత్ర నిలిచిపోయింది. అంతే కదండి. కాబట్టి అది జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన సినిమా స్టామినా ఏంటి తెలియజేస్తుంది. 2 మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబ విలువలు ఏంటి, భార్యాభర్తలు ఏంటి, వాళ్ళ మధ్య అనురాగం ఏంటి, పిల్లలు ఏంటి, ఎమోషనల్ అటాచ్మెంట్, సకుటుంబ సపరివార సమేతంగా అని చెప్పి మనం మొదట్లోనే రివ్యూ ఇచ్చాం. ఈ సినిమా 400 కోట్ల నుంచి 500 కోట్లు వెళ్తుందని మనం చెప్పాం. అది చెప్పిన ఇది ఇప్పుడు 25 రోజులు పూర్తయ్యే సమయానికి 4 రోజుల క్రితం ఎంత అయింది, 375 కోట్లు. ఇప్పుడు 29, 4 రోజులు అయిన తర్వాత ఇప్పుడు 400 కోట్లు చెరువులో ఉంది. అది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓవరాల్ గా ఇప్పుడు G5 తెలుగులో రేపటి నుంచే రిలీజ్ అవుతుంది. ఎవరు? మనశంకర వరప్రసాద్. ఆయన థియేటర్లు తగ్గట్లేదు. వీకెండ్స్ వచ్చినాయంటే మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. ఇది 180 కోట్లు 150 తీశారంటున్నారు. ఆల్రెడీ 400 కోట్లు. అంటే గోల్డ్ బాక్స్ అధినేతకి గోల్డే సుష్మిత గారికి, సన్షైన్ స్క్రీన్ యువ దర్శకుడు సాహు గారపటి, వీళ్ళిద్దరికి ఫస్ట్ సినిమాతోనే రికార్డు క్రియేట్ చేశారు. 7 పదుల వయసులో చిరంజీవి గారు చూసిన ఆహభావాలు కావచ్చు, నటన కావచ్చు, డాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, నవ్వుతున్న భవిష్యత్తు. కాబట్టి సినిమాను అలరించారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఈ రోజు రీజనల్ ఫిల్మ్స్ లో, ప్రాంతీయ భాషా చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రికార్డు. నిజంగా అన్ని సినిమాలు కూడా రికార్డులు తుడిచిపెట్టిపోయింది. అంటే హిందీలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, చూస్తారు అని అనుకోవచ్చు. బట్ తెలుగులో 2 స్టేట్స్ ఉన్నాయి. మహా అయితే అటు 2 స్టేట్లు, ఇంకా మిగతా వాళ్ళు కలిపి 10 కోట్ల మంది ఉంటారు. సార్ మీరు నేను చూసాం దాదాపు 10 years తర్వాత ఒక పిక్చర్ యాజమాన్యం, ఒక డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబాలు వచ్చి షీల్డ్ తీసుకున్నాయి వెంకటేష్ గారి చేత. చల్లగా వాతావరణం. అది ఎప్పుడైనా మనం చూసామా ఈ మధ్య కాలంలో? కాబట్టి ఇటువంటి సినిమాలు తీయాలి, దర్శకులు తీయాలి. అనిల్ రావుపూడి లాంటి వాళ్ళు సక్సెస్ కి చిరునామా ఆయన.
అటువంటి సినిమాలు జనం పరిస్థితి తీసుకొని తీశాడు. కాబట్టి జనం నక్కుని చేర్చుకొని ఈరోజు మీరు అన్నట్టు 2 కంపారిజన్, దురంధర్ ఎట్లయితే ప్రపంచ రికార్డు, మన దేశం గురించి ఒక మంచి సినిమా తీశారో పార్ట్ 2లో ఏం ఉండబోతుంది మార్చి 19 దాకా వెయిట్ చేయాలి. దాంట్లో రణవీర్ సింగ్ కావచ్చు, అక్షయ్ ఖన్నా కావచ్చు, లేకపోతే రణవీర్ సింగ్ కావచ్చు, అక్షయ్ ఖన్నా, తర్వాత వినోద్ ఖన్నా కుమారుడు, ఆ తర్వాత సంజయ్ దత్, తర్వాత మాధవన్, అజిత్ కుమార్ పాత్రలో మాధవన్. నెక్స్ట్ లెవెల్ సినిమా అండి. నేను 2 సార్లు చూశాను. మనకి హిందీ అర్థమవుద్దుగా అంతగా మాట్లాడలేకపోయినా ఒక మంచి, అంటే ఈ దేశం పట్ల ఎంత ఉగ్రవాదులు నూరిపోస్తున్నారు, ఈ దేశం అభివృద్ధిని తట్టుకోలేకుండా ఏ విధంగా మన మీద, మన యొక్క ప్రజల్ని తిప్పి పంపి మన మీద దాడి చేస్తున్నారు అనేది చక్కగా చూపించారు. కాబట్టి మనం కూడా దేశభక్తి మనకు తెలియాలి సార్. 32,87,223 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది భారతదేశం. గొప్ప దేశం. ఈ ప్రపంచంలో జనాభాలో 145 కోట్లతో ఉన్నాం. ఇప్పుడు ఆర్థికంగా 4th ప్లేస్లోకి వచ్చాం. కమింగ్ 3 yearsలో ఇప్పుడు జపాన్ కూడా దాటి మనం నెక్స్ట్ ప్లేస్, 3rd ప్లేస్ వెళ్తున్నాం. అమెరికా, రష్యా తర్వాత, అంటే అమెరికా, చైనా తర్వాత. అంటే ఈ పరిస్థితి మనం ఎందుకు వస్తున్నామంటే మన యొక్క దీర్ఘకాలికమైనది సుస్థిరమైన ప్రభుత్వాల వల్లే సాధ్యమవుతుంది. ఏదేమైనా కానీ మంచి సినిమాలకు ఆదరణ ఉంటుంది అంటానికి ఈ యొక్క 2025-2026 నూతన సంవత్సరంలో, గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఈ 2 సంవత్సరాల్లో చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో, రీజనల్ మూవీస్లో మనశంకర వరప్రసాద్ ఒకటైతే, ప్రపంచవ్యాప్తంగా నేషనల్ లాంగ్వేజ్ హిందీ భాషలో రిలీజ్ అయిన ఆ సినిమా దురంధర్ సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా ఇది సినిమా, మన దేశం ఇది, మన గొప్పతనం ఇది, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మన కోసం ఇంత కష్టపడుతున్నారు అనేది ఈ సినిమాలో కూడా చూపించారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.